అక్షరాలతో పాటలు. అంటే అమ్మ, అమ్మ ఇచ్చు బొమ్మ, అంటే ఆవు, అంటే ఆవు, ఆవు పాలు మీను, ఈ అంటే ఇల్లు, ఇంటి కప్పురెల్లు, ఈ అంటే ఈల, ఈల చెయ్యుకోల, అంటే ఉడుత, ఉడత చిన్న బుడుత, అంటే ఉయ్యాల, ఉయ్యాల జంపాల, అంటే ఋషి, ఋషి గొప్ప మనిషి, అంటే ఎద్దు, ఎద్దు చూడముద్దు, ఏ అంటే ఏనుగు, ఏనుగు తెచ్చు దూలం, అంటే ఐదు, ఐదు చేతి వేలు, ఓ అంటే ఉంటే ఉంటమెడ వెంకర, ఓ అంటే ఓడ, ఓ అంటే ఓడ, ఓడ పెద్ద మేడ, ఔ అంటే అవుటు, అంటుకుంటే చీటు, ఔ అంటే అవుటు, అంటుకుంటే చీటు, కా అంటే కలం, కత్తి కన్నా బలం, కా అంటే కలం, కత్తి కన్నా బలం, ఖ అంటే ఖరం, ఖరం మోయు భారము, ఖరం మోయు భారము, గా అంటే గట్టు, గట్టు మీద చెట్టు, ఘ అంటే గంట, గంట కొట్టు వింట, చ అంటే చదువు, చదువు తెచ్చు పదవి, ఛ అంటే ఛత్రం, ఛత్రం ఎంతో చిత్రం, జ అంటే జెండా, జాతికి అది అండా, ట అంటే టపాకాయ, టపాకాయ టపా టపా, టపాకాయ టపా టపా, ఠ అంటే కంఠం, కంఠానికి హారం, డ అంటే డప్పు, డప్పు కొట్టి చెప్పు, ఢ అంటే ఢంక, ఢ అంటే ఢంక, ఢంక మోగుమన్ ఢమడమ, ఢంక మోగు ఢమడమ, నా అంటే వీణ, వీణ మీటు జాన, వీణ మీటు జాన, త అంటే తలుపు, తలుపు మీద నలుపు, తలుపు మీద నలుపు, థ అంటే రథం, రథం లాగు గుర్రం, రథం లాగు గుర్రం, ద అంటే దండ, దేవుని మెడ నిండా, ధ అంటే ధనువు, ధ అంటే ధనువు, ధనువు మీద మనసు, నా అంటే నక్క, నక్క ఇళ్ళ బొక్క, ప అంటే పలక, పలక మీద అల్లక, ఫ అంటే ఫలం, ఫలం తింటే బలము, ఫలం తింటే బలము, భ అంటే బండి, బండి మీద రండి, భ అంటే భవనం, భవనంలో భోజనం, మా అంటే మాలు, మా అంటే మహలు, మహలు తాజు మహలు, మహలు తాజు మహలు, యా అంటే యజ్ఞం, యతి చేయు యజ్ఞం, రా అంటే రవి, రవీంద్రుడొక్క కవి, లా అంటే లత, రాణికు కలత, రాణికు కలత, వా అంటే వంగ, వంగ పొంగ వంగ కొమ్మ పండు, చాయ్ అంటే చెయ్య, చెయ్య మీద అయ్య, ష అంటే షరాయి, షరాయి వాయి తురాయి, స అంటే సబ్బు, సబ్బు చూడ గబ్బు, ఆ అంటే హలం, హలం దున్న పొలం, లా అంటే తాళం, లా అంటే తాళం, తాళంతో మేళం, క్ష అంటే గవాక్షం, గవాక్షంలా వృక్షం, ర అంటే రంపం, రంపకోత, రంపకోత,